నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాట నిజంగా చాలా బాధించదగ్గ విషయమే. అయినప్పటికీ కూడా మరి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు తండోపతండోలుగా, అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది బ్రాహ్మణోత్తములందరూ కూడా వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఆ రోజు దర్శనం చేసుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలు భక్తులకు చాలా మంచిదని, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అంతా కూడా ఆ స్వామివారి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని చెప్పి తెగ వైరల్ చేసేస్తూ ఉన్నారు. సో అది నమ్మి భక్తులు విపరీతంగా ఆ దేవస్థానానికి రావడం జరిగింది. దర్శనం కొరకు టికెట్లు, టోకెన్స్ కోసం అక్కడ చాలా రోజులు, అంటే చాలా గంటల నుంచి వ్యవధుల్లో వెయిట్ చేస్తూ ఒకటేసారి గేట్లు ఓపెన్ చేసి ఆ టోకెన్లు ఇచ్చే కార్యక్రమం ద్వారా ఓపెన్ చేయడం వల్ల సో తొక్కిసలాట జరిగి దాదాపుగా 6 చనిపోవడం, 48 మంది వరకు క్షతగాత్రులు, అంటే గాయాల పాలవడం మనం చూసాం. నిజంగానే మరి వీటంతటికీ బాధ్యులు ఎవరు అంటే ఇక్కడ టీటీడీ అని తప్పు పట్టాలా, లేకపోతే టీటీడీ చైర్మన్ తప్పు పట్టాలా, లేకపోతే అక్కడ పోలీస్ సిబ్బందిని తప్పు పట్టాలా, ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా, ఎవరిని తప్పు పట్టాలి? లేదంటే ప్రజలు అంత ఎక్కువగా రావడం వల్ల వాళ్ళ యొక్క ఎక్కడ టోకెన్లు దొరకవో, ఎక్కడ దర్శనం మిస్ అవుతుందన్న ఉద్దేశంతో పరుగులు తీయడం వల్ల చనిపోయినందుకు వాళ్ళని తప్పు పట్టాలా, ఎవరిని తప్పు పట్టాలి? సో దీని మీద అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. దీన్నే అదునుగా చూసుకుని మరి మన ఉంది కదా, అక్కడ ఏపీకి సంబంధించినటువంటి ప్రతిపక్షం ఒకటి ఉంది కదా, ఆ ప్రతిపక్షం జగన్ యొక్క ఉన్న ఆ 11 మంది అందరూ కూడా ఈరోజు ఇది ప్రభుత్వం ఇది శవరాజకీయాలు స్టార్ట్ చేశారు అక్కడ. సో ఏది ఏమైనప్పటికీ కూడా పోయిన వారిని ఎలాగ మనం తీసుకురాలేం. బట్ దీని మీద చాలా సమీక్ష చేయాలి. ఎక్కడ తప్పు జరిగిందనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ టీం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వంగలపూడి అనిత గారు కానీ, వీళ్ళందరూ కూడా దాన్ని సమన్వయపరిచి అసలు ఏం జరిగిందనేది చూడాలి. ఏదేమైనా ఇలాంటి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ముందు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు ఉన్నారు. ఆయన ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశం మీద ఆయన యొక్క వివరణ ఉంటుంది. సో మరి దీని మీద ఆయన ఏం మాట్లాడతారు, అసలు తప్పు ఎవరిది, దోషులు ఎవరు అనేది వారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులు. గురుగారు పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చేయండి. నేను నిజంగా జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా చెప్పాను అక్కడ. ఏంటి మీరు విన్నారు కదా, దాంట్లో నిజాలు ఏంటి, అసలు తప్పిదం ఎక్కడ జరిగింది? ఈ జరిగిన తొక్కిసలాట గురించి అయితే బాధ్యులుగా నువ్వు ఎవరిని అనుకుంటావు? మనిషిగా చంద్రబాబు నాయుడు అంటావా, అదే మన సీఎం చంద్రబాబు గారిని అంటావా, తర్వాత డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబుని అంటావా, లేక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని అంటావా, లేకపోతే ప్రభుత్వానిది అంటావా, పోలీస్ వైఫల్యం అంటావా? ఖచ్చితంగా 100కి 1,00,000% భక్తులదే. ఇది ఏ రకమైన అనుమానము లేకుండా క్లియర్ కట్గా అందరికీ తెలిసేలాగా నేను మాట్లాడుతున్నా. ఇది భక్తులదే. కొంత భక్తులది అనుకుంటే కొంత టీటీడీది అని అంటారు. సేపు టీటీడీని పక్కన పెడదాం. అసలు నేను ఎదురు చూస్తున్నా, ఈ తొక్కిసలాట జరిగింది కదా, మరి ఇంకా అరెస్ట్ చేయలేదేంటి? ఎవరిని? తిరుమల బాలాజీని, వెంకటేశ్వర స్వామిని. ఆయనే కదా కారణం కదా. అల్లు అర్జున్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి ప్రాణం పోతే వెంటనే కేసు పెట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా. మరి బాలాజీ వల్ల ఇంత తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణం పోతే మరి ఆయన తీసుకొచ్చి పెట్టలేదే కదా. దీన్ని బట్టి ఏమర్థమైంది? కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటిని ఎవరికి ఆపాదించకుండా జరగాల్సిన కార్యక్రమం మీద దృష్టి పెట్టి తదుపరి మన విధానాల్ని అవలంబించాలి. అంతే తప్ప వాడి మీద వీడు, వీడి మీద వాడు చెప్పుకోవడం ఏమిటి చండాలంగా? అసలు ఏ రకంగా సీఎం చంద్రబాబు కారణం అవుతారు, ఏ రకంగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు కారణం అవుతారు, ఏ రకంగా టీటీడీ చైర్మన్ నాయుడు గారు కారణం అవుతారు? గడచిన కొద్ది కాలంగా టీటీడీలో అన్యమతస్తుల్ని వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందుక తిరుమల కొండ మీద స్వచ్ఛత ధర్మాన్ని గట్టిగా పాటిస్తున్నారు ముగ్గురు. అందుక ఇతరులకి ప్రవేశం లేకుండా
హైందవ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి, ఒకవేళ వేరే వాళ్ళు వచ్చినా దర్శనం కల్పించాలి తగు రీతిలో అని అందరికీ అవకాశం ఇస్తున్నారు. అందుక తిరుపతి ప్రజలందరికీ కూడా వారంలో ఒకరోజు చక్కగా దర్శనం ఇస్తున్నారు. అందుక ఏ రకంగా ఎందుకు చేయాలి, ఆయన్ని వీళ్ళ ముగ్గురిని ఎందుకు కేంద్ర బిందువు చేయాలి? అంతేకాకుండా భక్తులకి ఈ దర్శనం 24 గంటలు 36 గంటలు కాకుండా అతి తక్కువ సమయంలో చేయడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తే బాగుంటుందని నిత్యం ఆలోచించి దానికి తగిన విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుక ఏ రకంగా గురి చేస్తారు, అసలు ఏ రకమైన సంబంధం ఉంది వీళ్ళకి? నేను ఒకటే అడుగుతున్నా, ప్రజల్నే అడుగుతున్నా, భక్తుల్ని అడుగుతున్నా, మీరే న్యాయం చెప్పండి. మీ ఊళ్ళలో ఉన్నాయిగా బాలాజీ గుళ్ళు, మీ అందరి చోట మహానుభావులు మహిమాన్వితులు అపర గురువులు ఎంతో మంది ఉన్నారుగా, వీళ్ళంతా వచ్చి ప్రతిష్ట చేశారుగా. అంటే అది దేవుడు కాదా, అది బాలాజీ కాదా? అక్కడికి పోవచ్చుగా. ఎందుకు మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చి ఈ కష్టాన్ని ఎందుకు తీసుకోవాలి? నీకు తెలుసా, నేను చెప్పాను కొంతమందికి, కాలినడకన వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకొని వస్తావంటే పోతే చస్తారు, ఆగిపోండి ఈసారికి అన్న. విజయవాడ గుంటూరు నా ఊరు మంగళగిరి వాళ్ళని, ఆగిపోండి, వద్దు, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుదర్శనం దొరకలేదని చెప్పి వైకుంఠ ద్వార దర్శనం కోసం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అదేదో శ్రీనివాసపురం సత్యనాపురం ఏదో శ్రీనివాసమంగాపురం అక్కడేవో టోకెన్లు ఇస్తున్నారట. అంటే వద్దు, నా మాట వినండి, ఇబ్బందులు వస్తాయి, వెళ్ళకండి అని ఆపేశా. కావాలంటే వాళ్ళ వివరాలన్నీ ఇస్తా, అడగండి. వాళ్ళు ఇప్పుడు నేను ఎప్పుడు వస్తానా విజయవాడకని కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. గురువుగారు మీరు చెప్తే ఆగిపోయాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పెళ్ళాం బిడ్డలు ఏమైపోయేవాళ్ళం, మేమేమైపోయేవాళ్ళం. అక్కడ జరుగుతున్న దారుణాలు చూస్తుంటే కళ్ళెమ్మడ నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళని చూస్తే మాకు నీళ్ళు వస్తున్నాయండి అని బాధపడి వాళ్ళ బాధని వ్యక్తపరిచి బ్రతికిపోయినందుకు ఆనందాన్ని చూపించారు నాకు. నేను ముందుగానే చెప్పా వద్దు అని. దీనికి నిదర్శనాలు ఉన్నాయి. విజయవాడ గుంటూరు మంగళగిరి నన్ను అడిగారు, గురుగారు మీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అసలు అవేమీ లేవమ్మా ఇప్పుడు అక్కడ, అన్నీ ఆపేశారు, కానీ మీరు వెళ్ళకండి అని నేను వీళ్ళని ఆపేశా. మంచి పని చేశారు. ఇప్పుడు ఆ భక్తులంతా కూడా ఇప్పుడు వచ్చారు, బానే ఉంది, ఒక విధానంలో వెళ్ళొచ్చుగా. అంటే ఇక్కడ టోకెన్లు ఎక్కడ మిస్ అవుతాయో, మనకి దర్శనం ఎక్కడ దూరం అయిపోద్దో అన్న భయంతో. నువ్వు సుదర్శన టోకెన్ లేకపోయినా ఇంకోటి లేకపోయినా నువ్వు వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశికి నీ ప్రాణాలు పణంగా పెట్టి టోకెన్ తీసుకొని రా నా దర్శనానికి చెప్పాడా బాలాజీ? చెప్పాడా ఎవడన్నా? కడుపు మండిపోతోంది. నువ్వు ఇప్పుడు ఎవరైతే ఆ మరణాన్ని పొందాల్సి వచ్చిందో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? బ్రతికుండగా మళ్ళీ ముక్కోటి ఏకాదశి గుర్తుపెట్టుకుంటారా వాళ్ళు? ఒకడైతే అన్నాడు, నేను బ్రతికుండగా నేను చచ్చినా రాను తిరుమలకి, మా అమ్మను పోగొట్టుకున్నాను అని. ఇదంతా ఎందుకు వచ్చింది? ఎవరిది తప్పు? అప్పుడు భక్తులదే, భక్తులదే. దీనికి ఇక రాజకీయ రంగు పులిమి, కుట్రకోణం పులిమి, నా పిండాకుడు పులిమి, అన్నీ పులిమి ఒక నీచపు విధానంలో మాట్లాడతారంతా. ఎందుకంటే మరి వాళ్ళకు కూడా ఏదో కాస్త పని కావాలిగా, ఏదో ఒకటి మాట్లాడాలిగా, మాట్లాడతారు అంతే. కానీ గురుగారు ఇక్కడ సరే వైఫల్యం ఎవరిది అన్న విషయానికి వస్తే మనం మాట్లాడుకుందాం. అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేనటువంటి టీటీడీదా, లేదంటే భద్రతా సిబ్బంది సరైన అంటే సక్రమంగా అవలంబించినందుకు అక్కడ డిఎస్పీ రమణ కుమార్ గారిదా, ఎవరిదాన్ని మనం ఏం మాట్లాడుతావు నాన్న? ఏంటి అసలు పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వైద్య యంత్రాంగం, మున్సిపల్ శాఖ యంత్రాంగం, ఫైర్ సేఫ్టీ యంత్రాంగం, ఇలా ఇన్ని రంగాల వాళ్ళ ఎంప్లాయీస్ అంతా కలిపితే పట్టుమని 15,000 ఉండరు. మరి భక్తులు దానికి 30 రెట్లు ఉంటారు, 300 రెట్లు ఉంటారు, కొన్ని లక్షల్లో ఉంటారు. సరిపోతారా? యావత్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా తిరుపతిలో ఉన్నా సరిపోరు. అటువంటిప్పుడు నువ్వు ఎలా అంటావు? డిఎస్పీ ఎవరు? రమణ ఎలా నిందిస్తావు నువ్వు? తనకున్నది ఎంత, తన ఫోర్స్ ఎంత, తనకున్న బలం ఎంత, బలగం ఎంత ఆలోచించాలిగా. ఎంతని ఇది చేస్తారు?
ప్రతి ఒక్కళ్ళు భక్తులకి ఇట్లా అయింది, భక్తులకి ఇట్లా అయింది అంటారు. అదే భక్తుల తోపులాటలో ఇబ్బందులు పడి దెబ్బలు తిని బాధపడుతున్న పోలీసు వారిని ఎందుకు చూడరు? వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఈ జనాల తాకిడికి పోలీసులు నలిగిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఇది తప్పు. ఒకవేళ ఈ తొక్కిసలాట్ల పొరపాటున పోలీసు చనిపోతే ఎవరైనా మాట్లాడతారా? నేను అదే అడుగుతున్నా. పోలీసు యంత్రాంగానికి కష్టం వస్తే మాట్లాడరా? ఇక మాట్లాడితే మలము మూత్రముతో పాటు తిన్నవి తాగినవి అన్నీ పడేస్తారు. మున్సిపల్ యంత్రాంగం కూడా అక్కడే ఉందిగా, వాళ్ళు కూడా శుభ్రం చెయ్యాలిగా. మరి వాళ్ళు కూడా నలిగిపోయారుగా, వాళ్ళ గురించి మాట్లాడరే? భక్తులు భక్తులు అంటారు. వాళ్ళు భక్తులు కాదా? వాళ్ళు బాధ్యతగా నిలబడ్డారు. ఏమైంది? ఎందుకు అంత ఇది? ఎందుకు వచ్చారు? తాకిడి ఎక్కువగా ఉంది. చదువుకున్న వాళ్లేగా, జ్ఞానం ఉన్న వాళ్లేగా, మేధా సంపత్తి ఉన్న వాళ్లేగా, అన్నీ తెలిసిన వాళ్లేగా. కాస్త ఆగితే ఏమన్నా ప్రాణం పోతుందా? వాళ్లలో వాళ్లే. మనం జాగ్రత్తగా అందరం ఒక విధానంతో వాళ్ళు పంపించినట్టుగా మనం వెళదాం. ఎందుకు అనుకుని చావలా? ఏదో ఆయన గేటు తీసాడంట, దేని గురించో. ఎవరో కామ అపస్మారక స్థితిలో పడిపోతే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్దామని ఉంటుంది. గేటు తీస్తే ఇక టోకెన్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో ఒకటేసారి ముక్కుమ్మడిగా ధడేలమంటే వచ్చేసరికి ఈ విపత్తు జరిగింది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా తప్పు పడతావు? ప్రాణం కాపాడదాం అనుకున్న టీటీడీ పోలీసు వాళ్ళని తప్పు పడతావా? వాళ్ళని తప్పు పడతావా? ఇప్పుడు వాళ్ళు పాపం ఎవరి కోసమో ఈ ప్రయత్నం చెయ్యబోతే ఈ రకంగా జరిగింది అంటే తోసింది భక్తులే, పోలీసులు కాదు, రెవెన్యూ కాదు, ఫైర్ సేఫ్టీ కాదు, వైద్య బృందం కాదు, టీటీడీ బృందం అంతకన్నా కాదు. దే హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్లే బాధ్యులు. ఇంకొకళ్ళని ఎలా బాధ్యతగా పెడతావు? వచ్చిన వాళ్ళందరి ఊళ్ళలోనూ వెంకన్న ఉన్నాడుగా. మీరు మంచి పాయింట్ క్యాచ్ చేశారు, ఇందాక మాట్లాడారు. ప్రతి ఊళ్ళో అద్భుతంగా టీటీడీ నిర్వహించినవి ఉన్నాయిగా. ఇంకోటి, అసలు తిరుపతి వెంకన్న స్వామి కంటే కూడా అద్భుతమైనటువంటి విగ్రహాలు పెట్టుకున్నటువంటి ఆలయాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా అక్కడ లేడా? బాలాజీ ఏమన్నా చెప్పాడా నీకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి వస్తేనే దర్శనం, అదంతా ఉత్త డూప్లికేట్ అని? ఇంకోటి, ఇదే మీరు మంచి పాయింట్. నిజంగానే అక్కడ దర్శించుకోవచ్చు. అక్కడ ఉంటే ఎవరికాడ సేఫ్టీగా హ్యాపీగా ఉంటారు. ఎంత చక్కగా ఉంటారు. ఇప్పుడు పుష్కరాలంటే అక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా అంతా పుష్కరాలే. గోదావరి రాజమండ్రికే ఎందుకు వెళ్ళాలి? అంతేగా. మొన్న తొక్కిసలాట్లో 20 మంది చనిపోయారు. అప్పుడు కూడా ఖచ్చితంగా ఎందుకు అక్కడికి లేదు? గోదావరి ఎక్కడ పడితే అక్కడ లేదా? అక్కడ చేయలేమా పుష్కరాలు కదా? ఏం స్వామి నిజం మీరు చెప్పండి. పుష్కరాలు అంటే ఆ చివరి నుంచి నాసిక్ నుంచి నరసాపురం వరకు పుష్కరాలే కదా. ఇంకో మాట చెప్పనా? ఎవరితోనో ఆ నీళ్లు తెప్పించుకుని ఇంట్లో చేసుకున్నా పుష్కర స్నానం అయినట్టే. అది మరి పుష్కర కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు కూడా పుష్కర స్నానం ఎలా చేస్తున్నారు? ఇళ్లలో కూర్చొని చేస్తున్నారుగా. ఎవరి దాకో ఎందుకయ్యా? నేనేం చేశా? నీళ్లు తెప్పించుకున్నా, తాగులో పోసుకున్నా, అయిపోయా. గంగేశ యమునేశ గోదావరేశ అని మంత్రం చదువుకున్నా, అయిపోయింది. నీరు ఆ నదిలో ఉంది కాబట్టి గోదావరి, ఇక్కడ ఉంది కాబట్టి కృష్ణ. షాపులో అమ్మితే బిస్లరీ, నువ్వు తాగితే కిన్లే. అంతే. ఆ పక్కన తుంగభద్రలో అంతే అంతే. ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం. అందులో నుంచి తుంగభద్రతి, గంగతి, యమునతి, కృష్ణతి, గోదావరితి ఎవరైనా తీయగలడా? కాకపోతే ఆ స్థానానికి వెళ్ళి ఆ స్నానం చేసినందుకు మనం అదృష్టవంతులు. కరెక్టే. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అక్కడ కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకొని అన్నీ చేసినా మూకుమ్మడి పూనకాలు వచ్చినట్టుగా ఒక్కొక్కసారి జరుగుతాయి. We can't stop it. We can't stop it. కానీ ఏంటంటే కుంభమేళాలో కూడా చాలా సార్లు జరిగాయి, విపరీతంగా జరుగుతాయి. రేపు వచ్చే కుంభమేళా కూడా జరుగుతాయి, దాన్ని ఆపలేడు. కానీ ఈ భక్తులు అనబడేవాళ్ళు ఆ ఏం ఆనందం అది? ఎందుకు తోసుకోవాలి? అరే అక్కడ ఉన్న వాళ్ళే అరే వాళ్ళకి బాగాలేదు, అందుకోసం వాళ్ళు వస్తున్నారు, ఎవరు తొయ్యకండి, ఆగండి, నిదానంగా ఉండండి అని ఆ మహిళని అప్పచెప్తే సరిపోతుందిగా. ఎందుకు టోకెన్లు అనుకోవాలి? ఎందుకు ఇలా చెయ్యాలి? అసలు నా అనుమానం, ఈ ముక్కోటి ఏకాదశికి ప్రాపర్ ఇన్ఫర్మేషను వీళ్ళకి అందిందా? భక్తులకి అనౌన్స్మెంట్ పెట్టారు, అన్నీ పెట్టారు. కాకపోతే మీ మాధ్యమం ద్వారా నేను టీటీడీ బృందాల వారికి తెలియజేసేది ఏమిటంటే, సుదర్శన కంకణం టోకెన్లు, అలాగే సేవా టోకెన్లు, ఆర్జిత సేవా టోకెన్లు, కళ్యాణం టోకెన్లు లాగానే తదుపరి సంవత్సరం నుంచి ముక్కోటి ఏకాదశికి కూడా 3 నెలల ముందే వైకుంఠ ఏకాదశి అని ముద్ర వేసి టోకెన్ ఇచ్చేస్తే ఈ బాధ ఉండదు. ఆన్లైన్లో ఎవరికైనా అప్లై చేసుకుంటే వెళ్ళిపోతారు, గౌరవం ఉండదు, వచ్చేస్తుంది. ఈ రకమైన బాధ, కష్టం, గోల ఏమీ ఉండదు.
కుదిరితే మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకి మీరు తెలియపరచండి. ఇంతకు మించి నేను చెప్పగలిగేది ఏం లేదు. ఎందుకు మీ సేవలో పెట్టినా కూడా తీసుకోవచ్చు ఎక్కడైనా ఈ ఈ కర్మ ఉండదుగా. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది 10వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి అయిందని 3 నెలల ముందే బుక్ చేసుకుంటారు వాళ్ళు కదా. ఈ నార్మల్ దర్శనాలన్నీ లేకుండా టీటీడీ వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ ముక్కోటి దర్శనాలే అని పెడితే సరిపోతుందిగా. 10 రోజుల ఉత్సవాల్లో శుభ్రంగా రోజుకో 1,00,000 2 లక్షలు వేసుకున్న ఓ 20-25 లక్షల మంది దర్శనం చేసుకుంటారుగా, సరిపోతుంది. ఇది ఇప్పుడు నాయుడు గారు అన్ని చేస్తున్నారు, అనుమానం లేదు. బాబు గారి ఆధ్వర్యంలో ఎంత చక్కగా అంటే ఆయన కొండ మీద రాజకీయం మాట్లాడడానికి వీల్లేదని ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇంత మంచిగా చేస్తున్నటువంటి వాళ్ళని నువ్వు పనిగట్టుకొని తప్పు పడుతున్నారు. దేనికి? ఏమిటి దాని లక్ష్యం? దేనికోసం? వాళ్ళు చెప్పారా మీరు వచ్చి కొట్టుకు చచ్చి తోచుకు చస్తేనే దర్శనం అన్నారా? ఎవరన్నా అన్నారా? భక్తులు జాగ్రత్తగా వెళ్ళండి, చక్కగా దర్శనం చేసుకోండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు చెప్పినా ఇదేగా. ఎవరిని తప్పు పడతావు? పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళెంత, వాళ్ళ స్టాఫ్ ఎంత, వచ్చిన భక్తులు ఎంత? తట్టుకోగలరా? అదంతా ఆలోచించాలి, కానీ ప్రతిపక్షాలుగా ఏం కాదు కదా, అదేం ఆలోచించాలి. మీ ద్వారా నేను అడుగుతున్న వాళ్ళందరినీ, ఈ ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు 1 వీక్ దమ్ బిర్యానీ దొరికేసింది, ఇంక ఇబ్బంది లేదు, శుభ్రంగా హ్యాపీగా దీని మీద నడుస్తూనే ఉంటుంది, ఈ ఇష్యూ నడుస్తుంది, అది మనకు అనవసరం. కానీ ప్రతిపక్షం వారు ఒక్కసారి మనసుతో ఆలోచించాలి. వాళ్ళకి ఆ మనసు ఉండదుగా, ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఉన్న 5 రంగాలలో స్టాఫ్ అంతా కలిపితే సరే ఎక్కువ వేసుకున్నా 25-30 వేల మంది కన్నా ఉండరు. చలో 1,00,000 మంది ఉన్నారయ్యా, వచ్చిన జనాభా ఎంత, భక్తులు ఎంతమంది, వాళ్ళకి ఇదే అదునుగా ఈ 10 రోజుల్లో ఎంతమంది దోచుకోవాలో అంతమంది దోచుకుంటారు. ఇది జరుగుతుంది. దానినే కట్టడి చేస్తారా, వీళ్ళనే కట్టడి చేస్తారా? ఈ తొక్కిసలాటలో ఫోన్లు పోయినాయి, గొలుసులు పోయినాయి, పరుసులు పోయినాయి, బ్యాగులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు వీడి మీద కంప్లైంట్, మళ్ళీ పోలీసే రావాలిగా కదా. మరి ఈ తొక్కిసలాటలో అక్కడ బాధ్యతగా చేస్తున్నటువంటి టీటీడీ సిబ్బంది కానీ, పోలీసు సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఎంతమంది గాయపడ్డారు? ఇప్పటిదాకా మాట్లాడలేదే. భక్తులు 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 అంటున్నారు. వాళ్ళ కోసం చచ్చిపోయే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? నేను సూటిగా అడుగుతున్నా వచ్చిన భక్తులందరినీ, మీ కొంపల దగ్గర లేవా? అక్కడ దేవాలయాలు లేవా? ప్రతిష్టలు చేయలేదా? బాలాజీ లేడా? ఎంత లక్షణ. ఇంకా హాయిగా చక్కగా పొద్దున్నే 3 గంటలకు లేచి బ్రహ్మముహూర్తంలో కుటుంబంతో పండులా తయారై చక్కగా వెళ్ళి హాయిగా బాలాజీ దర్శనం చేసుకుని ఉత్తర ద్వారంలో చక్కగా వచ్చి తీర్థప్రసాదం తిని హాయిగా అలా 6-6:30 దాకా వెయిట్ చేసి 7 గంటలకు అలా బయటకు వచ్చి, అలా బయటకు వస్తున్నప్పుడు వేడివేడిగా అంత ఇడ్లీ దోశ తిని హాయిగా కొంపకు వచ్చి ఓటీటీలో సినిమా చూసుకో, ఎంత హాయిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత హాయిగా ఉంటుంది. ఉంటున్నారు జనం, బతుకుతున్నారు. ఎందుకు వెళ్ళాలి? నీలో లేడా, వాళ్ళో లేడా, వీళ్ళో లేడా? ఎక్కడ లేడు? అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. అది ఎందుకు చూడరు? ఓ మైకులెట్టు కొట్టుకొని చెప్తున్నారు, నేను ఇక్కడ ప్రతిష్ఠ చేశా, అక్కడ చేశా, ఇది అది. మరి ఆ బాల అంటే అవన్నీ డూప్లికేటా? అవన్నీ పనికిరావా? ఇక్కడ టీటీడీ నిర్మించిన ఆలయాలు ఉన్నాయా లేవా? అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళొచ్చుగా భక్తులు. ముక్కోటి ఏకాదశి నాడు అక్కడికే వెళ్ళి అక్కడే చూస్తే కనికరిస్తాడా? ఆ వెంకన్న స్వామి ఇప్పుడు ఆయన కూడా ఫీల్ అవుతాడు కదా, స్వామి గారు నా భక్తులను చూడడానికి వచ్చి చాలా మంది చనిపోయారని ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? ఆయన రమ్మన్నాడు వెళ్ళని మామూలు చెప్తున్నాను. ఏమీ ఫీల్ అవ్వడు. నేను ఎదురు చూస్తున్నా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు. నాన్న వెంకన్న నీ వల్ల 4 చచ్చిపోయారు, నువ్వు రా, నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా? ఎందుకంటే మొన్న ఏమన్నారు, హీరో వచ్చాడు కాబట్టి జరిగింది, నువ్వు బాధ్యుడివి, పో లోపలికి అన్నారు. మరి ఇప్పుడు బాలాజీ బాధ్యుడు పోతాడా? భగవంతుడయ్యా, ఆయనతో పెట్టుకుంటే ఇలానే ఉంటాయి. ఆయనతో పెట్టుకున్నందుకు ఏమేమి జరిగినా చూసారు, అన్నీ చూశారు, అందరూ చూశారు. తిరుమల బాలాజీ అంత మామూలు వాడు కాదు. ఆయన ఆనవాళ్లే ఉన్నాయి అవనిలో, వెళ్ళొచ్చుగా అన్ని చోట్లకి. నిజంగా ఎందుకు తిరుపతి కొండ కింద కూడా అద్భుతమైన దేవాలయం శ్రీనివాస మంగాపురం ఉంది, గోవిందరాజపురం ఉంది, నిజంగా చాలా బాగుంటాయి. అప్పలాయ స్వామి టెంపుల్ ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ కూడా ఎక్కడ నేను మాట చెప్పనా,
ఈ వెంకన్నలు గుళ్ళు అన్నీ ఓకే, కానీ రేపు నీ తల్లిదండ్రుల్ని చక్కగా అన్ని సపర్యలు చేసి చక్కగా కొత్త బట్టలు కట్టి వాళ్ళని తీసుకొచ్చి ఉత్తర ద్వారంలో నిలబెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి పిల్లా పాపలతో చక్కగా ఆశీర్వచనం తీసుకొని అమ్మా అనుగ్రహించు తల్లి, ఇక నేను దగ్గరలో ఉన్న ఒక గుడికి కూడా వెళ్ళి ఆ దైవాన్ని కూడా చూసొస్తాను అని చెబితే అంత బాగుండేది, ఎంత బాగుంటుంది. సకల ముక్కోటి దేవతలకి చేసినంత చూస్తారుగా వినాయక చవితి, అన్ని చూస్తూనే ఉంటారుగా. వినాయకుడు శివపార్వతులకి 3 ప్రదక్షిణాలు చేశాడు, విశ్వ ప్రదక్షిణం అంతా అయిందని కుమారస్వామి చూశాడు, అన్నీ తెలుసుగా. అమ్మా బాబుని వృద్ధాశ్రమంలో చేర్పించి ఆదిదేవుడి దగ్గరికి వెళ్తే ఆయనకి నచ్చుతారా? ఇష్టవతల వారేస్తాడు. సూపర్ పాయింట్ నిజంగానే. ఎందుకు నువ్వు తల్లిదండ్రులే అమ్మ ప్రేమ కోసం ఆదిదేవుడు దొంగలాగా 10 సార్లు అవతారం ఎత్తాడు భూమి మీద. అటువంటి అమ్మా నాన్నలని దూరం పెట్టి ఆదిదేవుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి? కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారుగా, అద్భుతంగా కదా. కాబట్టి రేపు ముక్కోటి ఏకాదశికి తొలుత తల్లిదండ్రులకు నమస్కరించి తదుపరి మీకు అందుబాటులో ఉన్న ఆలయానికి ఏ రూపమైనా, హరిహరుడు వేరు కాదు, హరిహరుడు ఒకటే, చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని లక్షణంగా హాయిగా ఎంజాయ్ చేసి హాయిగా ఇంటికి రండి. ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడు ఎన్ని కుటుంబాల్లో దీపాలు ఆరిపోయినాయి, కుటుంబ శోకాలు, ఎన్ని కుటుంబాల్లో. వాళ్ళు బతికుండగా మర్చిపోగలరా ఈ వైకుంఠ ఏకాదశిని? టీవీలో అంటున్నారట, దేవుడు నమ్ముకొని వస్తే చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఇక చచ్చిన ఈ కొండ వైపు కూడా చూడను అని. సహజం అది. కాబట్టి నేను మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఏమిటంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబుని కానీ, ఆ టీటీడీ చైర్మన్ నాయుడు గారిని కానీ అనటం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. ఇంకా ఆ డిఎస్పి రమణ కుమార్ ఆ డిఎస్పి రమణ కుమార్ ని అనటం అంటే దానంత పైశాచికత్వం ఇంకొకటి లేదు. వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడే యంత్రాంగం అది. ఆ జనంలో ఎంతమంది కానిస్టేబుల్స్ అణిగిపోయారు, ఆడ మగ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఆలోచించారు. ఎవరు ఎందుకు మాట్లాడట్లా? వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో రకరకాల ఏం ఫ్రస్ట్రేషన్ అన్న. ఇప్పుడు ఇక ప్రతిపక్షం వాళ్ళు మొదలు పెడతారు. అసలు ఆల్రెడీ మన ఉన్నారుగా రోజా గారు, అసలు మామూలుగా కాదు. ఇప్పుడు ప్రతిపక్షం పాలకపక్షం అనేది అత్త కోడలు. అత్త హైకమాండ్ పాలకపక్షం, కోడలు ప్రతిపక్షం. తప్పదు. మా అత్త మంచిది కాదు అని కోడలు చెప్తుంది, మా కోడలు మంచిది కాదని అత్త చెప్తుంది. ఎలిగేషన్ చేసేటప్పుడు దానికి ఒక శాంటిటీ ఉండాలి కదా అంటాను నేను. ఇప్పుడు నిజంగానే తప్పు జరిగింది, ఎలా జరిగింది మీరు ఎంక్వైరీ ఇందాక అన్నానుగా, కాస్త ఆలోచించాలి. ఇలాంటి సమయంలో అండగా నిలబడాలి. పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలి. మన వాళ్ళని కాపాడుకుందాం, మన ప్రజల్ని కాపాడుకుందాం, భక్తుల్ని కాపాడుకుందాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూద్దాం అని చెప్పి కాపాడాలి. అసలు జరిగితే శివరాజకీయాలే అంతే. ఇది జరుగుతోందిగా. ఇప్పుడు ఎందుకు చేయాలి దీనికి? అనవసరం. వీళ్ళంతా చెప్పారా మీరంతా ఏమైపోయినా పర్వాలేదు దర్శనానికి వెళ్ళండి అని చెప్పారు ఎవరన్నా? తగు జాగ్రత్తలతో రండి. ఎంతమంది పసిపిల్లలు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది తల్లులు ఇబ్బంది పడ్డారు. నిన్న మరి ఆ పోలీసు యంత్రాంగం, ఆ వైద్య రంగం వాళ్ళని బతికిచ్చే ప్రయత్నంలో ఎంతగా అవిసిపోయారు వాళ్ళు. ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? నిజం మాట్లాడితే నిన్ను నిష్ఠరపుండా కొడుకుని తిడతారు. పర్వాలేదు, అబ్బే నా బొంద. మా అమ్మగారు అనేవాళ్ళు, రాళ్ళేస్తారు కదా, నాన్న వేసిన ప్రతిరాయి దాచుకో అంది. వేసిన ప్రతిరాయి దాచుకో, రేపు ఇల్లు కట్టేటప్పుడు వాడుకో అంది. అమ్మ అదేమిటమ్మా, నిన్ను అనే మాటలతో అందులో మంచిని తీసుకో, చెడును వదిలేయి. ఆ మంచి మాటలతో నీ భవిష్యత్తులోకి అడుగుపెట్టు అని దాని అర్థం. ఎందుకు నేను అదే అంటున్నాను, తొక్కిసలాటలు జరుగుతాయి, కానీ దానికి ఒకళ్ళని బాధ్యుల్ని చేసి నానా చండాలం చేసి హింస పెట్టారే. మరి ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు ఓదారుస్తారు? ఎన్నేసి లక్షలు ఇస్తారు? ఎంతమంది కండలను తెలుపుతారు? ఏమీ ఉండదు. శివరాత్రి టైం కల్లా మళ్ళీ శివుడు వస్తాడు, శివరాత్రి జాగారం అంటాడు. మళ్ళీ శ్రీశైలం, కాళహస్తి అన్ని శైవక్షేత్రాల్లో తోసుకో ఏదైతే గాని అంతే. ఇది కాలచక్రం
తిరుగుతూనే ఉంటుంది, అంటూనే ఉంటారు, పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు, అంతే. కానీ ప్రస్తుతం అరగకుండా, తరగకుండా, దొనకకుండా, బెనకకుండా నిటారుగా నిలబడి కూటమి తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతే. దీనికి బాధ్యులు ఇలా ఉంటుందని తెలిసి రావటం, వచ్చాక అందులోనే ఏదో హ్యాపీనెస్ ఉందని దూరి 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 వెళ్ళటం. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా కాదు, మనం కాస్త ఆగుదాం, నిదానంగా వెళదాం అని అనుకోకపోవటం, అంతే తప్ప అనేక రకాల కారణాలు. ఇందులో ఏ రకమైనటువంటి తప్పుడు ఆలోచన చేయకూడదు. అది టీటీడీ మీద కానీ, ఆ నాయుడు గారి మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, సీఎం డిప్యూటీ సీఎం మీద కానీ చేశారా నీచాతి నీచం. పోలీస్ యంత్రాంగాన్ని చేశారా అంతకన్నా పైశాచికత్వం లేదు. కాబట్టి మీ మాధ్యమం ద్వారా ప్రతిపక్షమైన ఇతరులైనా ఎవరికైనా నేను ఒక్కటే అడుగుతున్నా, మన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, తోచిన విధంగా సాయపడండి, కుదిరితే అండగా ఉండండి. దయచేసి వీటి మీద రాజకీయాలు చేసి మళ్ళీ మనుషులకి దూరం కాకండి. అసలే ఎన్నికలు వస్తున్నాయి, కొంచెం హుందాతనంగా జాగ్రత్తగా ఉండండి. ఇది మీ యొక్క నా అభిప్రాయం, నా అభిప్రాయం అంతవరకు. రైట్. మరి ఏంటి అసలు ముక్కోటి ఏకాదశి అనేది దాని యొక్క అంటే ప్రాముఖ్యత ఏంటి? నేను అదే చెప్తున్నా, నేను ఏ రోజుని స్పెషల్గా చూడను. భగవంతుడిచ్చిన 365 రోజులు 24 గంటలు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండు భగవంతుడిచ్చిందే అనుకుంటా. నాకు ప్రత్యేకమైన దినాలు లేవు, తద్దినాలు లేవు. నేను ఒక్కటి అడుగుతా, దేవుని రోజే అంతే. ప్రతి క్షణం ఈ క్షణం భగవదర్పణం, అంతే. నేను ఒక్కటి అడుగుతా, మన హైందవ సాంప్రదాయంలో, మన భారతావనిలో హిందూ అనేవాడు చేసుకునే ఒక్క పండగ మంచి రోజు చూపించు, ఒక్క పండగ చూపించు మంచి రోజును. ఉందా? శూన్యమాసం సంక్రాంతి, శూన్యమాసం సంక్రాంతి, భాద్రపద మాసం అయిపోయింది. తర్వాత వచ్చే ఉగాది శూన్యమాసం తర్వాతేగా వచ్చేది. తర్వాత ఉగాది ఎప్పుడు వస్తుంది? తర్వాత శ్రీరామ నవమి, వినాయక చవితి, కృష్ణ అష్టమి, దుర్గా అష్టమి, మహర్ నవమి, దీపావళి అమావాస్య, సుబ్రహ్మణ్య షష్ఠి. ఏ రోజు మంచిది ఉంది? దీపావళి ఖచ్చితంగా అమావాస్య. మరి ఏ రోజు మంచిది ఉంది? ఈ పండగలప్పుడు మాత్రం అవి మంచి రోజులు. ఓ అమ్మ, అసలు అద్భుతమైన అంగరంగ వైభవమైన డ్రెస్సులు, స్వీట్లు, హాట్లు, పిండి వంటలు, కోలాహలాలు, అది ఇది, అబ్బో బ్రహ్మ. ఇక సంక్రాంతి అయితే చెప్పక్కర్లా, అవునా? మరి ఇవే రోజులు మిగతా క్యాలెండర్ నెలల్లో ఎందుకు పనికిరావు? ధనుర్మాసం ఎందుకు పనికిరావు? దేనికి పనికిరావు? ఎందుకు చేయరు? నా సూటి ప్రశ్న. ఇవి చెడ్డ రోజులైతే పండగలు మానేయండి. మాంతారు ఎవరన్నా? కామెంట్లు వచ్చేస్తాయి గట్టిగా, బండ బూతులు పెడతారు ఇప్పుడు. నో ప్రాబ్లం. అదేదో లవ్ బర్డ్ సినిమాలో ప్రభుదేవ సాంగ్ ఉంది, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నేను అలా డాన్స్ చేసుకుంటా తప్ప ఏం పట్టించుకోను. నేను అంతే. ఒక్క పండగ చూపించు మంచి రోజు నాడు. నాన్న, ఈ కంటికి నువ్వు ఒకలాగా, ఈ కంటికి నువ్వు ఒకలాగా కనపడవు. రెండు కళ్ళకు ఒకలాగానే కదా. ఒక కన్నే మిగిలినా అదే మనిషి, రెండున్నా అదే మనిషి. అలాగే ఒక పండగ అయినా, ఒక రోజైనా ఆ తిథిని నువ్వు గొప్పగా చూడడంలో నీ ఆలోచన ఉంటుంది, అంతేగా. నేను ఛాందసుణ్ణి కాదు, నాస్తికుణ్ణి కాదు. నిత్యం అనుక్షణం నాన్న 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 నారసింహుడు తప్ప ఇంకొకటి తెలియదు నాకు. నాకు అన్నీ ఇంపార్టెంటే, నాకు అన్నీ తెలుసు. అదేదో అంటారుగా, కీర్ అంటారు. నా ముస్లిం సోదరుల పండగప్పుడు చక్కగా కీరు వండి వాళ్ళందరికీ పెడతా. క్రిస్మస్ అప్పుడు నా ఇంటికి అందరినీ పిలిచి వాళ్ళందరికీ కేక్ కోయించి వాళ్ళకే పెడతా. నేను అన్ని పండగలు చేస్తా, నాకేం లేదు నాన్న. మనిషిని కదా నేను. ఎక్కడన్నా రోడ్డు మీద పడి తెస్తే మోసుకోవడానికి నలుగురు కావాలి కాబట్టి
నలుగురితోనూ మంచిగా ఉండాలని నా కోరిక. సూపర్. అది అంతే తప్ప అదే కుల మత వర్గ వైషమ్యాలన్నీ తీసుకొచ్చి అధములు అని నోటికొచ్చినట్టు మాట్లాడి తప్పు చేయకూడదు మనిషి అనేవాడు. ఇది నా భావన. భక్తులందరికీ ఒకటే చెప్తున్నా, కుదిరితే రేపు తెల్లారే లోపల బయట పెట్టండి. ముక్కోటి ఏకాదశి నాడు మీ అందుబాటులో ఉన్న బాలాజీని దర్శించి, మీ అందుబాటులో ఉన్న ఆలయ దైవాన్ని దర్శించి, మీ కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని చల్లగా రక్షగా మీరే ఉండండి. అంతే తప్ప ప్రాణాల మీదకి తెచ్చుకోకండి దయచేసి. సూపర్ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. నిజంగానే మరి తొక్కిసలాటలో జరిగినటువంటి అంశాల మీద మీ యొక్క స్పందన అద్భుతం. రియల్గా ముమ్మాటికి భక్తులదే మనం తప్పుగా ఎందుకంటే ఆ చిత్రీకరించడం కాదు, వాస్తవం కూడా అది. ఎందుకంటే అంత క్రౌడ్ వెళ్ళాలని ఎవరు చెప్పలేదు. ఏమన్నా స్వామి కనిపించి కళ్ళలో చెప్పి కనిపించి రండిరా బాబు అని చెప్పాడా? చెప్పలేదు కదా. అది ఏంటంటే అదొక భక్తులకు అదొక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. సరే, వాళ్ళు ఆనందంలో ఎదుర్కోవాల్సిన సమస్యలన్నీ ఇలా ఎదురవుతాయంటే ఎవరు వెళ్ళరు, కానీ అది ఏదో దర్శనం దొరుకుతున్న ఒక అమాయకత్వంలో వాళ్ళు వెళ్ళారు, కానీ ఇబ్బందులు పడ్డారు. ఏదేమైనా పోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని భగవంతుడి సాన్నిధ్యం కోరుకున్నారు కాబట్టి ఆయన వెళ్ళారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మన యూఐటీవీ ద్వారా. గురుగారు మరి ముగిద్దాం. సంతోషం నాన్న. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి అని ప్రత్యేకంగా మీరు పిలిచి అడిగినందుకు చెప్పాను, కానీ నాకు ప్రతిరోజు వైకుంఠమే, ప్రతిరోజు ఏకాదశే, ప్రతి క్షణము నా నాన్న నారసింహుడే. ఇంతకు మించి చెప్పలేను. మీ అందరినీ చల్లగా ఉండాలని మనసా వాచా కర్మణ సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా మంగళాశాసనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. శుభమస్తు. థ్యాంక్ యూ గురుజీ. సో చూసారు కదండి గురుగారి యొక్క అభిమతం. దయచేసి ఇదే కాదు, ఏదైనా సరే మీ దగ్గరలో ఉన్న శైవక్షేత్రాలకో లేకపోతే బాలాజీ టెంపుల్, ఏ టెంపుల్నైనా దర్శించుకోవచ్చు. అంత దూరం వెళ్ళి పడిగాపులు కాసి ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయి ఆ నెపం వేరే వాళ్ళ మీద నెట్టి ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా మా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఒక గుడి ఉంటుంది. హ్యాపీగా ఆ గుడిలో దర్శనం చేసుకుంటే గురుగారు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి మన దగ్గర కాదా? ఆయన రూపంలో కొలుచుకోండి. మన మనసు పవిత్రంగా ఉండాలి. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకుండా ఈ అంశాన్ని కొంచెం ఆలోచించుకుని, అంతా కూడా చెప్పిందంతా గురుగారు చెప్పినంత కూడా మీ మంచి కోసమే, అది ఆలోచించుకుని ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ.